హాయ్ హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు సర్కార్. సమాజంపై సినిమాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే అంశంపై ఎల్లప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారుతుంది. అయితే సినిమాలు చూసి యువత తప్పుదోవ పడుతోందని, మూవీస్ కారణంగానే క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతోందని, అశ్లీలత శృతి మించిపోతోందని డిబేట్లు కూడా పెడుతుంటారు. ఇప్పుడు సహస్ర మర్డర్ కేసుతో యూత్పై సినిమాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే చర్చలు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి, సంగీత్ నగర్ సహస్ర హత్య కేసు 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు 1000 రూపాయలు కూడా విలువ చేయని ఒక క్రికెట్ బ్యాట్ కోసం 10 ఏళ్ల బాలికని అత్యంత కిరాతకంగా 21 సార్లు కత్తితో పొడిచి చంపేసిన ఘటన అందరినీ షాక్కి గురి చేసింది. అయితే చిన్నారి సహస్ర హత్య కేసు వెనుక ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు మితిమీరిన హింస కారణంగానే నిలిచిందనే విషయంలో వెలుగులోకి వచ్చింది. అయితే పక్కింట్లో ఉంటూనే సహస్ర ఇంట్లో చోరీ చేయాలని ఆ బాలుడు పథకం వేశాడు. ఎలా చేయాలనేది కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ వేసుకొని అన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఇంట్లోకి ప్రవేశించి బ్యాట్ తీసుకొని వెనక్కి వచ్చే సమయంలో తనని చూసిందేమో అన్న అనుమానంతో అలా గుర్తించిన ఆ బాలికని కళ్ళు మూసుకొని కత్తితో పొడి చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే ఇంటిని అక్కడి నుంచి వెళ్ళిపోయి మర్డర్ చేసిన కత్తిని కడిగి మరీ ఫ్రిడ్జ్ మీద ఉంచాడు. అయితే రక్తపు మరకలు పడిన తన దుస్తులని వాషింగ్ మిషన్లో వేసేశాడు. ఏమీ తెలియనట్లుగా హత్య జరిగిన ప్రదేశానికి వచ్చాడు. ఇక 4 రోజులు భయం లేకుండా తిరిగాడు. భయపడినా దాన్ని బయటకు కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. హెల్ప్ హెల్ప్ అని బాలిక అడవడం కూడా తనకి వినిపించిందంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే 5 రోజుల పాటు కుటుంబ సభ్యులతో చుట్టుపక్కల వారందరినీ విచారించిన పోలీసులు చివరికి ఆ బాలుడే నిందితుడిగా తేల్చేశారు. బాలుడిపై ఓటీటీ వెబ్ సిరీస్లే కానివ్వండి, సిఐడి లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సీరియల్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ప్రభావం ఉందని పోలీసులు అయితే తెలిపారు. అయితే సినిమాలు, వెబ్ సిరీస్లు చూసి హింసకి ప్రభావితమైన ఆ బాలుడు బాలికని 21 సార్లు కత్తితో పొడిచాడంటే ఒక మైనర్ మైండ్ సెట్ని ఓటీటీలో వచ్చే క్రైమ్ కంటెంట్ ఎంతలా మార్చేసిందనేదే అర్థమవుతుంది. అసలు దొంగతనం చేయడానికి పేపర్ మీద స్కెచ్ వేశాడంటే ఆ పిల్లాడి మానసిక స్థితిని ఎంతగా మార్చేశాయనేదే అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు పట్టుబడిన సమయంలోనూ అతను పొంతనలేని సమాధానాలు చెబుతూ వారిని ఏమార్చే ప్రయత్నం కూడా చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఎంతో అమాయకంగా నటిస్తూ పోలీస్ అవ్వాలనేదే తన డ్రీమ్ అని కూడా చెప్పాడు. చివరికి అతనే సహస్రని దారుణంగా హతమార్చినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. ఇలా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో విలన్ల తరహాలో 10వ తరగతి చదివే విద్యార్థి ప్రవర్తించడానికి సినిమాలలో చూపించే క్రైమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.